వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ కూడా నమస్కారం అండి. మరి నిన్నటి రోజున వైకాపా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు గారు పెట్టిన ప్రెస్ మీట్ చూడడం అనేది జరిగింది. ఆ ప్రెస్ మీట్ చూస్తే రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారంట. తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేకపోయింది, ఇది అది అని చెప్పేసి ఆయన ఏదో మరి మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం వారికి గుర్తు చేయాలి. వారు హయాంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా రైతుల్ని వారు పట్టించుకోలేదు కాబట్టి, రైతు కుటుంబాలని వారు నాశనం చేశారు కాబట్టి వారిని ఇంటికి పంపించడం అనేది జరిగింది. అయ్యా వైకాపా నాయకులారా, నేను మీకు సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను. మీ హయాంలో రైతులు ఎక్కడైనా సంతోషంగా ఉన్నారా? ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 15 రోజులకి తక్కువగా ఏ రోజైనా మీరు డబ్బులు ఇచ్చారా? 100,000 కోట్లు బకాయిలన్నీ కూడా మీరు 3-4 నెలలకు కానీ ఇచ్చిన పరిస్థితులు లేవు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పండగలు కూడా రైతులు సరిగ్గా చేసుకోలేని పరిస్థితి. డిసెంబర్ వచ్చిన తర్వాత మేము 5 సంవత్సరాలు కూడా రైతన్నలందరినీ కూడా తీసుకుని మేము రోడ్డెక్కిన వాళ్ళం. ఎందుకంటే కొనుగోలు జరిగేది కాదు. కొనుగోలు జరిగిన వైకాపా మద్దతుదారులైనటువంటి రైతుల దగ్గర నుంచే ఆ కొనుగోలు అనేది జరిగేది. టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, న్యూట్రల్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర కనీసం కొనుగోలు జరిగేది కాదు. ఈ క్రాప్ కొంతవరకే మీరు చేసేవారు. ఆ ఈ క్రాప్ అయిపోయిన తర్వాత ఏదైనా పంట ఉందంటే అది మీరు కొనుగోలు చేసేవారు కాదు. దానికి దళారీలందరూ కూడా మధ్యలోకి వచ్చి బస్తా మీద 100 నుంచి 200 రూపాయలకి తక్కువ లేకుండా కూడా వాళ్ళు రైతుకు నష్టం వచ్చేలాగా చూసుకునేవారు. ఎరువులు, విత్తనాలు ఎప్పుడైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేవారా? ఎంత ఈ క్రాప్ అయినా జరగనివ్వండి, 1 ప్యాకెట్టో హాఫ్ ప్యాకెట్టో ఇచ్చిన రోజులు అవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి. మీ హయాంలో అవన్నీ జరుగుతూ ఉండి మేము వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలకే రైతన్న అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యాయన్నమాట వాస్తవం కాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలందరూ కూడా ఈ పండగ చాలా సుఖ సంతోషాలతో చేసుకున్నారన్నమాట వాస్తవం కాదా? మేము అన్నదాత సుఖీభవ రైతన్నలందరికీ కూడా 20,000 వేస్తామని చెప్పడం జరిగింది. మీరు ఇస్తామన్న మొత్తం కన్నా కూడా మేము పెంచుతున్నాం. అదే రకంగా మేము వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా శ్రద్ధ పెట్టి రైతన్నలందరికీ కూడా నీరు సరిగ్గా అందేలా కూడా మేము చూస్తున్నాం. వ్యవస్థలన్నింటినీ కూడా పరిరక్షించే బాధ్యత మాది. వ్యవస్థలన్నింటినీ కూడా పరిరక్షించే ప్రభుత్వం మాది. కాబట్టి మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేయొద్దు, ఈ రకమైన మాటలు కూడా మాట్లాడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆ ప్రెస్ మీట్లో యూరియా అందట్లేదు అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈ రోజున మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏమైందంటే మేకే వర్షాలు పడడం వల్ల ఒకంత ఎర్లీగా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ పరంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఏదైతే ఉందో కొంతవరకు ఇబ్బంది పడ్డాం. కానీ దాన్ని కూడా ఇప్పుడు సెట్ చేసుకుంటాం. అదే రకంగా గత సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే ఈ సంవత్సరంలో మన జిల్లాలో 13,000 హెక్టార్లు అదనంగా పంట వేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందులు వచ్చాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం స్ట్రీమ్లైన్ చేస్తూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకొక మాట తప్పుగా మాట్లాడారు. ఆ మాట ఏంటంటే టీడీపీ నాయకులందరూ యూరియా ఏదో అక్రమంగా అమ్ముకున్నారని. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఆ మాట వచ్చింది? ఏ టీడీపీ నాయకుడు అట్లా చేశాడు? మేమెవరమైనా వైకాపా నాయకుల్లాగా అనుకుంటున్నారా మీరంతా? వైకాపా నాయకులు చేసిన మోసాలు, వైకాపా నాయకులు చేసిన అక్రమాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడూ చేయరు. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటారు. కాబట్టి ఇటువంటి బరువు తక్కువ మాటలు మాత్రం మాట్లాడకండి. ఎక్కడ అవినీతి అయిందో మీరు చెప్పండి, మేమే యాక్షన్ తీసుకుంటాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడా కూడా అక్రమంగా ఎవరూ నిల్వ చేయకూడదని చెప్పి ఒక పిలుపిచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అటాక్స్ అనేవి జరిగాయి. ప్రైవేట్ డీలర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ లైసెన్సెస్ క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ మీద భారీగా ఫైన్లు వేయడం అనేది జరిగింది. ఏదైతే మొత్తం ఉందో
అదంతా కూడా రికవర్ చేసి రైతులకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ రకమైన మాటలు కూడా మానుకోండి. ఇంకొక విషయానికి వస్తే క్రాప్ ఇన్సూరెన్స్ని తెలుగుదేశం పార్టీ తీసేసిందని చెప్పారు. మీరు డేటాలోకి వెళ్ళారంటే మీరు మీ హయాంలో ఉన్నప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. 1600 కోట్లు మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టాలి. మీరు అది ఎగ్గొట్టారు. మీరు ఇన్సూరెన్స్ కట్టక ఆ ఎగ్గొట్టడం వల్ల ఈ కంపెనీలు ఏవి కూడా రైతులకు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఈ మాట మీరు మర్చిపోతే ఎట్లాగా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాగా కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా ధాన్యం మీద కానీ మిగతా వాటి మీద కానీ ఒక 500 రూపాయలు 600 రూపాయలు ఏదైనా స్లాబ్ ఉందంటే దాన్ని 150 రూపాయలు 200కి తగ్గించి తక్కువ మొత్తంలో మీ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొంత భాగం ప్రభుత్వం మిగిలినంతా కట్టుకునేలాగా ఒక మంచి పాలసీ తీసుకొచ్చే విధానంలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.